వరి ధాన్యం వరి పండించే రైతు, చీనీ రైతు ఇట్లుంటుందా? దోచుకోవాలి. లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళ వీళ్ళ ఇంకొకళ్ళ పక్కన పెడితే ఎవరైనా దోచుకుని బతికేవాడు దోచుకోవడమే పనిగా ఉంటాడు, కానీ ఆడి దగ్గర దోచుకోకూడదు. మళ్ళీ వాడికి నీతి నియమం ఉండదు, దోచుకోవడమే పని. అంటే నేనేమనుకుంటా అంటే మన కాన్స్టిట్యున్సీలో రైతులు అంత కష్టపడుతూ అరటి పండిస్తా అంటే ఆ రైతులకు కూడా ద్రోహం చేస్తారా, ఏదో పక్కనైనా కొట్టుకొని చేస్తారులే అనుకునేము. ఈయనే మా రైతులనే పట్టి పీడించి చేసినారు. ఆ విషయం పులివెందులలో అందరికీ తెలుసు. ఏమంటే ఇంకా మాకు మన మీదంగా ఒక కాన్ఫిడెంట్ లెవెల్ కానీ వస్తే మారిపోతుంది అన్న. ఆ లెవెల్ కోసమే నేను ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి జరుగుతున్నది ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈరోజు ఇంతవరకు నన్ను ఏందో అది ఇది మాట్లాడినాడు. నేను ఈరోజు చెప్పినా నువ్వు తోటలో నాకు కూర్చొని మాట్లాడలే. వాళ్ళు ఇప్పుడు విజయసాయి రెడ్డిది ఇది అంతా నాకు విజయసాయి రెడ్డికి నువ్వు లేవాడా, ఇది నాకు నీకే కదా జరిగింది. నాకు నీకే కదన్నా, నాకు ఎంపీకే జరిగింది. అది ఎందుకు పిలిచినారు, ఎందుకు మాట్లాడినారు, ఎందుకు ఎంపీటీసీ ఇచ్చినారు, ఇదిరా మీ బతుకులు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతా అంటే ఏందో ఆవేశంగా తప్పెట్టు కొట్టినాడు చూడు, వాళ్ళు ఇదిరా మీ నిజస్వరూపము. ఆ తర్వాత ఇది ఇంకోటి చెప్పలేనా మీకు ఈరోజు మాట్లాడినది వివేకానంద రెడ్డి ఎలక్షన్స్లో. ఎందుకంటే నేనే బెనిఫిషియర్ కాబట్టి ఏ బుద్ధి ఇట్లాంటి నేను బయట పెట్టలే. వివేకానంద రెడ్డి ఎలక్షన్స్లో అంతవరకు ఎందరూ మోటివ్ ఏంటి అన్నా కూడా నేను ఎందుకు అని చెప్పలేదంటే ఇది నేనే బెనిఫిట్ తీసుకునే కదా, చెప్పడం ధర్మం కాదు. వివేకానంద రెడ్డి అడిగినా కూడా ఇలా పేర్లు చెప్పలే. వివేకానంద రెడ్డి ఎలక్షన్స్లో 3 క్యాంపులు ఉంటే ఏ క్యాంపులో ఎంతమంది ఉన్నారో నాకు ఇన్ఫర్మేషన్. వీడు అసంతృప్తిగా ఉన్నాడని ఇన్ఫర్మేషన్. అసంతృప్తిగా ఉన్నారని వాళ్ళ క్యాంపులోంచి గేటు బయటికి పంపించి నేను ఆడ వెహికల్ పెట్టుకొని ఒక 7-8 మందిని నేను ఎంపీటీసీలను తీసుకొచ్చుకున్నా వీళ్ళ డైరెక్షన్లో. అప్పటి నుంచే వీళ్ళకి సరిపోక ఆయన ఓడగొట్టి తర్వాత ఇప్పుడు అది ఆయన బయటపడిందని ఆయన్నే లేపేసినారు. ఇది స్టోరీ. అంటే వివేకానంద రెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడగొట్టడానికి వాళ్ళే కొంతమందిని బయటికి తీసుకొచ్చేసి ఓటర్స్ని మీకు అప్పచెప్పారు. అంటే మీకు లాభం జరిగేలాగా చేసినారా? అంటే అట్లా అది కాదన్న పాయింట్. మీరు చెప్పింది కరెక్టే, కానీ కొంచెం ఎవరైతే క్యాంపులో అసంతృప్తిగా ఉంటారో అదే అర్థమైంది. మేము బయటికి ఇడిసండి పోతాము, ఎన్ని రోజులు ఉండాలా, మేము మా మీద నమ్మకం లేదా అని ఇట్లా న్యూసెన్స్ చేస్తుంటారు చూడు. అట్లాంటి వాళ్ళ లిస్టు మాకు ఇచ్చి వీళ్ళతో మాట్లాడుకోండి మీకు సరిపోతుంది అని వాడు బయటకు వస్తానే మేము ఎక్కించుకొని వచ్చాం. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎవడైతే అండి గెలవడమే ముఖ్యమని ఇది ఉంటుంది కాబట్టి మీరు మనం గెలవాలి కాబట్టి అనుకున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు మీరు. ఇప్పుడు అదే నేను చెప్పింది మీకు ఫస్ట్. నేనే బెనిఫిషియర్ కాబట్టి నేను ఎన్ని తప్పలేదు కాదని ఇన్ని రోజులు కోరుకున్నా. తప్పలేదండి. అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు ఓవర్ నైట్ గోడ దూకేస్తా ఉంటే అట్లా కాదన్నా, తప్పలేదు. లేనిది నాకు అంటగట్టినప్పుడు ఉండే విషయం అయితే నేను చెప్పాలి కదా, జరిగిన విషయం అయితే చెప్పాలి కదా. వివేకానంద రెడ్డి గారు ఒక్క నిమిషం వివేకానంద రెడ్డి గారు నాతో బాగా మాట్లాడేవాడు ఓడిపోయిన తర్వాత కూడా. నాకు ఒక్కటి చెప్పు, మా వాళ్ళు ఆయన లాంగ్వేజ్లో నా కొడుకులు ఎవరెవరు మోసం చేసినారో అది ఒక్కటైనా నాకు చెప్పు అన్నాడు. సరే నా ప్లేస్లో మీరుంటే చెప్తారా ఇది ధర్మమేనా అని అడిగినా. సరేలే నువ్వు చెప్పవలేండి. లాస్ట్కి ఏమన్నాడు తెలుసా, వీళ్ళిద్దరు పేర్లు అవినాష్ రెడ్డి శంకర్ రెడ్డి ఏమన్నా నాకు మోసం చేసినారు, అదొక్కటన్నా ఎస్ నో చెప్పమని అడిగినాడు. అంటే ఆయనకు అప్పటికే అనుమానం ఉంది వాళ్ళ మీద. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థమైందిలే. అప్పటికే అవినాష్ రెడ్డి శంకర్ రెడ్డి పేరు చెప్పాడంటే ఆయన ఆ ఇద్దరి మీద చెప్పు ఎస్ నో, ఎట్లా ఎస్ నో చెప్పు చాలు, చేసినారా లేదా అని. అప్పటికే ఆయనకు ఉంది. ఆ అక్కస పెట్టుకొనే వచ్చేసి లేపేసి ఈ రాద్ధాంతము ఇదంతా. నేను అనేది ఏమన్నా మీరు మీ ఇంట్లో కొన్ని మీరు కోసుకోండి, మాకెందుకు ఆపాదించి ఇదంతా చేసినారు. అవును, మరి ఎవరికొకటికి పోయిపోతే ఎట్లా అది. అందుకని కూడా ఎనీవే మాకు మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి మాకు చుట్టే ఆయనకు చుట్టినట్టు అవుతుంది అని లేనిపోయింది అంతా చేసుకొని. అయినా సార్ ఒకటి కర్మ సిద్ధాంతం ఉంటుంది కదన్నా, దాంట్లో ఎవరు తప్పించుకోలేరు. లేదంటే వీళ్ళు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అన్నీ పెట్టుకొని అన్నీ చేసి ఆ కేసులో ఇరుక్కునే